హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా అన్నోళ్ళ ఇంటికైతే వచ్చినానండి నేను. అదే మా అన్నోళ్ళకి ఈరోజు బట్టలు పెడతామని చెప్పినాము కదా. పొద్దున 5 గంటలకు ఎక్కినాము. టైం వచ్చేసి 8:30 అయింది. వచ్చేసినాము ఇంట్లోపల. ఇంకా మా అన్న ఫోటో రాలే. మా పాప పూజ అయితే అంతా రెడీ చేసింది. మా ఆయన ఉండలేదా, వాళ్ళ చెల్లెలు కొంచెం డల్గా ఉంది లేండి. తనకేం మాట్లాడను నేను ఇప్పుడు. తను బాధపడుతూ ఉంది, ఇంకా ఏడుస్తుంది. అందుకే నేనేం చెప్పను ఈరోజు. ఆ పాప ఎప్పుడే ఏడుస్తుంది. అందుకే ఇంకా చికెన్ అయితే 4 కేజీలు తెచ్చినారు. మటన్ 1 కేజీ తెచ్చింది. చికెన్ 4 కేజీలు, మటన్ 1 కేజీ, బోటి 1 కేజీ తెచ్చినాము. అన్నీ తెచ్చిపెట్టింది పాప. ఇంకా మిక్సీకి అంతా రెడీ చేసింది, అన్నీ తెచ్చేసింది. చూడండి వాళ్ళ ఇల్లు అయితే. ఇంకా అన్న ఫోటో వచ్చినాక నేను అన్న ఫోటో చూపిస్తాను. వంటగది అయితే ఎట్లుంది. దుమ్ము ఎక్కువ వస్తుందని కిటికీ వేసేసినారు. హాయ్ అందరికీ, హ్యాపీ సండే. ఇంకా ఎవరు రాలేదండి, అందరూ వస్తారు ఇప్పుడు. మా అమ్మ ఫోటో చూడండి. మా అమ్మ ఫోటో అది. సాంబ్రాణి వేస్తారు మా పాపళ్ళు సంవత్సరానికి ఒకసారి. అప్పుడు నేను ఛానల్ ఏం పెట్టలేదు, అందుకే వీడియో తీయలేదు ఎప్పుడూ. ఈసారి బట్టలు పెడితే తీస్తాను వీడియో. ఇంకా అన్నీ చేయాలా ఇప్పుడు. వంటలన్నీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. మా ఇంటాయన అయితే బయటకు పోయినాడు. ఏమో అదే ఫోటో తేవాలని చెప్పినారు కదా, అక్కడికి పోయినారు. వస్తారు ఇప్పుడు. వచ్చిన తర్వాత చూపిస్తాను ఫోటో. వంట చేస్తాం తొందరగా. పొద్దున 5కి ఎక్కితే 8:30 అయింది వచ్చే లోపల. ఇదైతే రూమ్ ఇట్లుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇంకా వంట అన్నీ రెడీ చేసుకుంటాము. ఇంకా వీడు వస్తేనే గేమ్ పట్టుకున్నాడు. ఏడొచ్చినా ఇంది ఇదే పని. హాయ్ చెప్పు, ఆఫీస్ అండి చెప్పు. చూడండి నాకు ఇంకా మా లడ్డు అయితే వాళ్ళ బాబాయ్ చేతిలో పోయినాడు. ఇద్దరు పోయిండారు, వస్తారు వాళ్ళు. ఇంకా అందరూ తొందరగా రెడీ చేసుకుంటాము. వంట చేసుకోవాలి తొందరగా. పూజారి వచ్చేస్తాడంట. పంతులు అయిపోవచ్చు అంతా పూజ చేస్తాడు. మా అన్న ఫోటో వచ్చేస్తుంది ఇప్పుడు. తీసుకొని వస్తారు, చూస్తానండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. పూజారులు అయితే వచ్చినారు చూడండి. ఇంకా పూజారులు వచ్చేసి అంతా మేము వంటకైతే అన్ని రెడీ చేసుకున్నాము. అంతలోపల పూజారు అన్న వచ్చేసినారు. ఇంకా వంట వదిలేసి ఆడ కార్యం చేస్తున్నాము. వాళ్ళు చెప్పినారు చుట్టాలు కాసుకొని ఉంటే టైం మీరిపోతుందమ్మా అనేసి అన్నారు. అందుకనే మేము ఇంకా అన్నీ పూజకి ఎత్తిస్తున్నాము సాములకి. ఇంకా లడ్డూనైతే ఆడ కూర్చోబెడతారు. వాళ్ళ కొడుకు అన్నీ చేయాలా. ఇదిగోండి వంటగది ఇట్లుంది. అందుకే నేను లోపలికి వచ్చినాను. వాయిస్ ఇస్తా అన్నాను. ఆడ మా పూజారులు ఉన్నారు చూడండి. పూజారి అన్న అయితే వచ్చినాడు. అన్నీ చేపిస్తున్నాము మా పిల్లోని చేట్ల. పంచాయితీ మాకు కట్టేకి రాలేదు, అందుకే వాళ్ళు కడతా ఉండారు. సామీలు కడతా ఉండారు వాళ్ళు. మేము సరిగా కట్టేకి రాలేదు, అందుకని వాళ్ళు కడతా ఉన్నారు. ఇంకా పంచాయతీ కడతా ఉండారు. ఫోటో రాలేదండి. మా ఆయనది రెడీ అయింది. మా ఇంటాయన అయితే పోయినాడు, ఇక్కడ లేడు. అందుకనే ఫోటో తీసుకొచ్చేకపోయినాడు. శైలును మా ఆయన ఇద్దరు పోయిండారు. ఇంకా లడ్డూనైతే కూర్చోబెట్టినాము. వన్ పేరు గిరికుమారు, లడ్డు అని పిలుచుకుంటాం మేము అందరూ, నిక్ నేము. ఇంకా వన్ చేతిలో అయితే చేపిస్తున్నారు. చెప్తా ఉండారు వాళ్ళు ఎట్లా చేయాలా ఏమి అని. మనకు రాదు కదా, అందుకనే చెప్తా అన్నాడు. చూడండి
द्वाराये ईश्वरीं सर्वभूतानां महामृते आमृताभ्यो नमः गन्धच्छामि गन्धाभ्यो नमः हरिद्राचलच्च చూడండి మంత్రాలు చెప్తున్నాడు మా లడ్డు పూజారప్ప చెప్తున్నాడు వాడు చాలా ఏడ్చినాడండి వాళ్ళ నాన్నని తలుచుకొని ఇంకా అదైతే కంట్రోల్ చేయలేకపోయినాము ఆటికి చెప్పినాము అట్లంతా చేయకూడదుపా ఇంకా ఇది అయిపోయింది అని అందరూ చెప్పినాము అయినా వాడు చాలా ఏడ్చినాడు మంత్రాలు చదివేటప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ నేను అందరూ ఏడ్చేసినాము చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా చుట్టాలు రాలేదు అప్పటికి మంత్రాలు అయితే బాగా చెప్పినాడండి అందరూను చూడండి చూడండి ఇప్పుడైతే మంత్రాలు అయితే చెప్తున్నాడు మా లడ్డుగాడు వాడైతే చాలా ఏడ్చినాడు అసలు మేము ఓదార్చలేకపోయినాము పూజారి అన్న చెప్తా ఉన్నాడు ఏడ్చోదప్ప మీ నాన్న బయట ఉంటాడు శాంతి దొరకదు నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు అని వాడైతే మంత్రాలు చెప్పుకొనే ఏడుస్తున్నాడు చాలా చాలా గుర్తుకొచ్చేసిందంట రాత్రంతా ఫుల్ ఏడ్చినారు ఇంకా ఫోటో అయితే వచ్చింది చూడండి నేను చెప్పినాను కదా మా ఇంటి ఆయన ఫోటో తెచ్చకపోయినాడని మా అన్న ఫోటో అయితే వచ్చింది చూడండి చూపిస్తాను ఫోటో ఎంత బాగున్నాడో తెలుసండి అది తీసి ఇంకా 3 నెలలు అయిందంట ఆ ఫోటో తీసి ఆ పాప అదే తలుచుకొని చాలా ఏడ్చింది అప్పుడే చూడండి బాగున్నాడు 36 ఏండ్లండి మా అన్నకి మా ఇంటి ఆయన అయితే తీస్తున్నాడు ఫోటో చూడండి మా అన్న పేరు గణేష్ అని చెప్తి కదా ఫోటో అయితే వచ్చింది చూడండి పెడుతున్నాడు ఎంత చిన్న వయసు చూడండి ఆ పిల్లోడైతే చాలా ఏడ్చినాడు పాపము చాలాసేపు ఓదర్చినాము అన్ని మా ఆయన అయితే బొట్టు పెడుతున్నాడు బొట్టు పెట్టేసి పూజారి చెప్పిస్తున్నాడు బొట్టు పెట్టి పూలారమేయప్ప అని చెప్తున్నాడు అందుకే బొట్టు పెడుతున్నాడు బొట్టు అయితే పెట్టి అన్నీ చేస్తున్నాడు అప్పుడే నవ్వురా అవి గింజలు వస్తాయి కదా దాంతో మంత్రాలు చేసినారు ఇప్పుడైతే కాయగూరలతో చేస్తారు పూలారం అయితే అడుగుతున్నాడు మా ఇంటి ఆయన వాళ్ళ చెల్లెల్ని తెచ్చిస్తుంది ఆ పాప అయితే ఇంకా ఎవరు రాలేదు చుట్టాలప్పుడు పూజారులు చెప్పినారు వాళ్ళు రాకపోతే ఏం పర్వాలేదు మా నేను చేసేసి పోతాను మీరు సాంబ్రాణి వేయండా అని చెప్పినారు అందుకని మేము అన్నీ చేసేస్తున్నాము పూజారప్ప చెప్పే లేట్ చేయకూడదు మా దీనికని ఒక టైం ఉంటుంది అని చెప్పేసి పూజారన్న వచ్చేసి
ఇంకా అందుకే మేమంతా చేసేస్తున్నాము. వాళ్ళైతే ఫోన్లు చేసినారు, మెజెస్టిక్లో ఉన్నాము, మార్కెట్లో ఉన్నాము, బస్సులు దొరకలేదు అంటున్నారు. ఇంకా పూజారి వండుకొని ఏం పర్లేదు, మనం చేసే కార్యం మనం చేద్దాము. వాళ్ళు వచ్చినాక అందరూ సాంబ్రాణి వేపియండి అందరి చేతులను. ఇంకా గంజులము అవన్నీ ఇచ్చినారు కదా, అవన్నీ తలపైన వేసేసి వాళ్ళకి సాంబ్రాణి వేపి బొట్టు పెట్టి వచ్చిన వాళ్ళకి అని చెప్పినారు. ఇంకా మా అత్త, మా మామ, మా తోడుకోడళ్ళు అంతా వస్తున్నారు. వాళ్ళకైతే వీడియో చేసే కాలేదు నాకు, వాళ్ళు ఉండేటప్పుడు నాకు అంత ఐడియా రాలేదు. ఆడబిడ్డ మా అత్త మామ వచ్చినప్పుడు తీసినాను. మా తోడుకోడళ్ళు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తాండి. ఇంకా చూడండి, మా ఆయన పూలారం వేసేసినాడు, బొట్టు పెట్టినాడు. ఇంకా పూజారి చెప్తున్నాడు ఏం చేయాలని. ఇంకా మా లడ్డు అయితే చేస్తున్నాడు చూడండి. అప్పుడే వేరే పూజ అయింది కదా, ఇప్పుడు కూరగాయల పూజ అంట. తరకారీలు అన్నీ తెప్పించినారు. దీపాలు అయితే 2 పెట్టినారడ. 4 రకాలు కూరగాయలు తెప్పించినారు. కూరగాయల్లో 4 రకాలు తెమ్మని చెప్పి 4 రకాలు తెచ్చినాము. అట్లా పూజారి చేతిలో చేపిస్తే చాలా మంచిదంట. 2 అవర్లు పూజ చేసినాడు స్వామి. చాలా బాగా చెప్పే మాకి ఎంత మంచిది అని అన్నీ చెప్పే. మళ్ళీ కాకులైతే పెట్టినాము కదా, 2 నిమిషాలకే వచ్చి ముట్టింది. ఆడ అంతే, మైసూర్లోనూ అంతే 2 నిమిషాలకే వచ్చి ముట్టిందంట. ఇక్కడను అదే చెప్పురి వాళ్ళు. ఆ పిల్లోడు మా ఆయన అందరూ పోయిరి పెట్టేకి. అక్కడ 2 నిమిషాలకే వచ్చి కాకి ముట్టింది. మైసూర్ దగ్గర సముద్రం పోయింది, ఆడ అస్థికలు కలిపొచ్చినారు. 2 నిమిషాలకే కాకి ముట్టిందంట. ఇంకా ఈడైతే ఇంకొక శాస్త్రం చేపిస్తున్నారు కూరగాయలది. 4 రకాలు తెప్పించిరి. మా లడ్డు చేస్తున్నాడు. అప్పుడు కొంచెము ఏడుపు నిలిపినాడు వాడు. గవర్ తర్వాత ఇది చేపిస్తున్నారు. ఇంకా మేమందరూ కూర్చున్నాము. ఇంకా మా చుట్టాలందరూ వస్తారు, చూస్తాండి వీడియో. ఇంక వాళ్ళ అన్న అయితే చెల్లెలకి ఏమో చెప్తున్నాడు, నేనైతే వీడియో తీస్తున్నాను. మా శైలు చూడండి ఆడుంది. పూజారీలు చెప్తా ఉన్నారు ఎట్లా చేయాలా ఏమి అనేసి. చూడండి, ఇప్పుడైతే స్వామీజీ చెప్తా ఉన్నారు ఆర్తి ఇమ్మని కూరగాయలకంతాను. అట్లే మీరు ఆర్తి తీసుకోండి అని చెప్తున్నారు. అందుకే మేమంతా లేస్తున్నాము పైకి ఆర్తి తీసుకునేదానికి. తీసుకున్నాము. లడ్డు అయితే వాళ్ళ స్వామి చెప్పిస్తున్నారు. ఆ నీళ్ళు ఇంకా పూజారాన్ని అయితే వెళ్ళిపోయినారండి. ఇంకా మా చుట్టాలంతా వచ్చినారు చూడండి. అందరూ సాంబ్రాణి వేస్తున్నారు ఒక్కొక్కరే. మా అత్త, మా మామ, మా అత్త కూర్చొని చూడండి. మా ఇంటాయన ఉండలేదా, వాళ్ళ అక్క కొడుకు కోడలు ఆ పాప. మా అత్త, మా మామ వచ్చినారు. లడ్డుగడ అయితే కూర్చున్నాడు. మా ఇంటాయన చూడండి, తగ్గేదేలే అంటా ఉన్నాడు. అన్నీ చేసి సాలైందా అంటే తగ్గేదే లేదు అని అట్లా చూపిస్తున్నాడు నాకు. ఇంకా అయితే హాయ్ అయితే చెప్తున్నాడు చూడండి. ఇంకా వంటలు అయితే ఏమేమి చేస్తున్నానో చూపిస్తాను రండి. కబాబ్ అయితే చేసిన, అదే గుడ్లు ఉడకబెట్టినాము. బిర్యానీ, చికెన్ సేర్వా చూపిస్తాను ఉండండి. అదిగోండి కబాబు అయితే అయింది. కొంత తినేసినారు లేంది చేస్తానే. ఇంకా చేసింటిమి చికెన్ సేర్వా, బిర్యానీ, మటన్ బిర్యానీ చేసినామండి. ఇంకా అయితే సాంబ్రాణి వేస్తున్నారు చూడండి. మా ఓనరమ్మ అందరూ మా దేవి ఉండే వాళ్ళు ఓనరమ్మ వాళ్ళు వేస్తున్నారు సాంబ్రాణి అందరూ చూడండి. లడ్డూని వేస్తున్నాడు. ఇంకా భోజనాలు అయితే అందరూ చేయాలా, ఇంకా కొంతమంది రావాలండి. ఇంకా వాళ్ళు పెద్దోదిన చిన్నోదిన ఇంకా రాలేదు, వాళ్ళు వస్తున్నారు. అంటే ఒక్కొక్క టైమింగ్కి వస్తున్నారు. ఇంకా చూస్తాండి. ఇంకా కొన్ని ఐటెంలు ఆడున్నాయి లోపల, నేను చూపించలేదు, మర్చిపోయినాను.
సాంబ్రాణి అయితే వేస్తున్నారు అందరూ. ఇంకా అందరూ వేసేసి మేమందరూ వేసేసి వాకులు వేసుకొని బయటికి వెళ్ళిపోతాము. ఇంకా చూడండి అందరూ భోజనానికి కూర్చున్నారు, మేము వడ్డిస్తున్నాము. ఇంకా పిల్లోనికి అయితే ఫస్ట్ తినిపిస్తున్నాము. వానికి ఆకలి చాలా వేసేసింది, పొద్దున్నే తినిండేది ఒక దోశ అంతే, అందుకే తొందరగా తింటున్నాడు. అందరూ కూర్చున్నారు అట్లే, మొత్తం మా అమ్మ, మా కోడలు, మా ఆయన, శైలు అందరూ కూర్చున్నారు. రాఘవేంద్రను వడ్డిస్తున్నాడు. ఇంకా వంటలు అయితే అందేనండి. ఇంకా 2 ఫ్యామిలీ వాళ్ళు రావాలా, వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. అప్పుడు వీడియో చేస్తానో లేదో తెలీదు, నాకు వస్తారు ఎంచేపైనా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకి. ఇంకా బాయ్ అండి అందరికీను. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, అయితే తీస్తాను, లేకపోతే లేదండి చెప్పలేము, ఇంకా లేట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.